ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏమంటే మందారపు కొమ్మల నుంచి మనం ఈజీగా మొక్కలను ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి. ఏ రకం కొమ్మనైనా సరే మన తోటలో కానీ హైబ్రిడ్ కానీ నాటు మందారం కానీ ముద్ద మందారం కానీ ఏ మందారం కానీ మనం ఈజీగా మొక్కలను తయారు చేసుకోవచ్చు. అది నేను చేశాను. అది ఎట్లా చేశాను అనేది వీడియోలో మీకు డీటెయిల్గా మొత్తం చూపిస్తానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మనకు ఎన్ని రకాల మందారాలు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా కొమ్మల ద్వారా చాలా ఈజీగా మొక్కలు మనం తయారు చేసుకోవచ్చండి. మందారపు మొక్కను స్టెమ్ కటింగ్ ద్వారా ఎంత చక్కగా నేను పెంచుకుంటున్నానో చూడండి. ఈ కటింగ్ అయితే మొగ్గలు రావడము, పూలు రావడం కూడా జరిగిపోయింది. ఇందులో చూడండి మొగ్గలు కూడా రావడం స్టార్ట్ అయినాయి. ఎంత ఈజీగా పెట్టుకోవచ్చండి. కాకపోతే వీటికి ఒక చిన్న ప్రాసెస్ అనేది ఉంది. దాని ప్రకారం మనము చేస్తే చక్కగా మనము పెట్టుకున్న కొమ్మలన్నీ నాటుకుంటాయి. మనము 4-5 మొక్కలు కటింగ్స్ పెట్టితే కనీసం 2 అయినా మనకు బ్రతుకుతాయండి. ఇక్కడ చూడండి, ఒక కటింగ్ అయితే 3 మంత్స్ ముందు పెట్టాను. ఎంత చక్కగా అయితే రూట్స్ అయితే వచ్చేసాయండి. కేవలం ఇసుక, కొద్దిగా మట్టి మాత్రమే వేసాను. సో మన దగ్గర ఎన్ని మందారాలు ఉంటే వాటన్నిటినీ కూడా ఇలా కొమ్మల ద్వారా చాలా ఈజీగా మనము మొక్కలను చేసుకోవచ్చండి. ఇలా చేసేటప్పుడు కొమ్మకు ఫంగస్ అనేది కూడా రాదండి. మన దగ్గర చాలా రేర్ కలర్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి. సమ్మర్లో అయితే మనకి ఈ మందారాలని, రోసెస్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. అవి మళ్ళీ మనకు కావాలంటే నర్సరీస్లో దొరకవు. సో మనము కొన్ని మొక్కలను అయితే తయారు చేసుకుని ఉంటే ఆ మొక్క నుంచి తర్వాత ఆ మొక్క పోయినా కూడా మన దగ్గర అదే కలర్ మొక్క తయారై ఉంటుంది. కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే ముదురు కొమ్మను, అంటే కొద్దిగా లావుగా ఉన్న స్టెమ్ను కట్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా మనకి రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా లావుగా ఉందనుకోండి 3 మంత్స్ కంతా మనకి రూట్స్ అనేది వచ్చేస్తాయి. సో మనము నాటాలనుకున్న కొమ్మను క్రాస్గా కట్ చేయాలి. క్రాస్గా కట్ చేసిన తర్వాత కొంచెం కింద పీచ్ లాగా తీయాలండి. ఎందుకంటే రూట్స్ అనేది త్వరగా రావడానికి కింద మొత్తం మనము చేత్తో ఇలా తీసేయాలన్నమాట. లేకపోతే చాక్తో అన్న మనం ఇలా తీసేసామనుకోండి తోలు అనేది వచ్చేస్తుంది. అప్పుడు రూట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్టెమ్ కొన్న కింద ఆకులన్నీ తీసేయండి. నేను ఈ కొమ్మల్ని నాటడానికి ఇలా చిన్న చిన్న కంటైనర్ని తీసుకుంటున్నానండి. పెద్ద పెద్ద కంటైనర్ అవసరం లేదు. కింద అయితే బొగ్గులు వేసేస్తున్నానండి. కేవలం ఇసుక మాత్రమే ఒక కంటైనర్లో వేస్తున్నాను. ఇసుకలో మనం పెట్టామనుకోండి రూట్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి 100% రిజల్ట్స్ రావడానికి 2 వేస్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఏమంటే అలోవెరా అండి, నేచురల్ రూటింగ్ హార్మోన్. ఇది అలోవెరా జెల్ అండి. మనం ఈ అలోవెరా జెల్లో ఇలా బాగా ఇలా అన్నామనుకోండి, మనం కట్ చేసాము కింద మళ్ళీ పీచు తీసాము కదా, బాగా ఈ జెల్ అనేది ఆ ప్లేస్కి బాగా అంటుకుంటుంది. సో మనకు ఈ అలోవెరాతో పాటు అలాగే క్రాస్గా కట్ చేసాం కదా, టోటల్ ఈ పీస్తో సహా మనము ఆ కంటైనర్లో క్రాస్గా పెట్టేయాలి. ఇలా క్రాస్గా పెట్టడం వలన వేరు వ్యవస్థ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను. ఇక ఏ సైజ్ కంటైనర్లో ఈ కటింగ్స్ పెట్టుకోవాలి అంటే మనము ఒకే కొమ్మను నాటుకునేటప్పుడు అయితే 4 ఇంచెస్ ఉంటే కంటైనర్ సరిపోతుందండి. అలా కాకుండా 2-3 కటింగ్స్ పెట్టుకోవాలంటే 5-6 ఇంచెస్ సరిపోతుందండి. అంటే మనము ఎక్కువ కటింగ్స్ పెట్టుకోవాలంటే 7 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. 2-3 కటింగ్స్ అయితే 5 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. ఒకటే కొమ్మ అయితే 4 ఇంచెస్ సరిపోతుంది. ఇలా ప్లాన్ చేసుకొని మనం ఎన్ని కటింగ్స్ పెడుతున్నామో అలా కంటైనర్స్లో పెట్టుకోవాలండి. మొక్క కూడా అంతే కదా, నర్సరీలో తెచ్చుకున్నప్పుడు ఒకేసారి పెద్ద కంటైనర్లో మనం నాటకూడదండి. దానికి తగినట్లు చిన్న కంటైనర్లో పెట్టాలి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనం కంటైనర్ మారుస్తాం కదా, సో అలాగే అన్నమాట. ఇలా మనం స్టెమ్స్ని పెట్టేటప్పుడు కూడా చిన్న కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ కంటైనర్లో మట్టి, ఇసుక, ఎరువు సమపాలల్లో కలిపానండి. ఆ మిశ్రమంతో ఈ కంటైనర్ని నింపుతున్నాను. ఇలా ఈ కంటైనర్లో 3 స్టెమ్స్ అయితే పెట్టాను. సో ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి ఫంగస్ అనేది రాదండి. నేను కవర్లు కప్పడం అలా అంతా ఏమీ లేదు. ఇలాగే నేచురల్గా మనకి రూట్స్ అనేది వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏమంటే రూటింగ్ హార్మోన్ అండి. ఇది మనకి అమెజాన్లో కానీ మీషోలో కానీ మనకు అందుబాటులో ఉంది. ఇందులో కూడా మనకి 100% రిజల్ట్స్ ఉంటుందండి. మీకు అలోవెరా అంటే అలోవెరాలో చేయండి. ఇది ఇంతకుముందే 1 ఇయర్ బ్యాక్ నేను తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఇంకా ఉంది కాబట్టి నేను ఇది కూడా యూజ్ చేస్తున్నాను. దీని ద్వారా కూడా నేను చాలా మొక్కల్ని ప్రాపగేట్ చేశానండి. సో మనం ఏ స్టెమ్స్ని అయితే నాటాలనుకుంటున్నామో ఆ స్టెమ్స్ కింద ఎలాగో మనము కింద పీచు తీసి ఉంటాం కదా, ఆ ప్లేస్లో
ఈ రూటింగ్ హార్మోన్ని ఇలా బాగా పట్టించేసి మనము అంటే డైరెక్ట్గా గుచ్చకూడదండి. ఏదైనా స్టెమ్తో హోల్డ్ చేసి ఇలా మనము స్టెమ్స్ పెట్టేయాలన్నమాట. తర్వాత వాటరింగ్ చేసి ఏదైనా నీడలో పెట్టాలి, ఎండలో పెట్టద్దండి. ఒకవేళ మీ ప్లేస్లో వర్షాలు పడుతూ ఉంటే వర్షంలో పెట్టండి, ఎందుకంటే వర్షంలో నైట్రోజన్ అనేది ఉంటుంది కాబట్టి. తర్వాత మనము ఈ ప్లాంట్స్ని ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా పెట్టకూడదండి, చెట్లల్లో పెట్టాలి. ఒకవేళ పెద్ద చెట్లు ఉంటే వాటి నీడలో పెట్టచ్చు, లేకపోతే పక్కపక్కనే ఇలా పెట్టేయచ్చండి. ఎందుకంటే ఆ చెట్లు కూడా తోడును కోరుకుంటాయంట. ఈ మధ్యనే రుజువైంది, సైంటిఫిక్గా రుజువైంది. కాబట్టి మనము ఇలా ఏదైనా స్టెమ్స్ కటింగ్ కానీ చిన్న చిన్న మొక్కలు కొన్నప్పుడు ఇలా సపరేట్గా పెట్టకుండా చెట్ల మధ్యలో పెట్టాలి. ఇలా పెద్ద కొమ్మలు తీసుకోండి. కొద్దిగా పెద్ద కొమ్మలు అయితే మనకి త్వరగా రూట్స్ వచ్చేస్తాయి. మనము ఈ కటింగ్స్ అనేది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేయాలండి. తర్వాత సమ్మర్లో అయితే మనకు రావన్నమాట. కాబట్టి ఈ చలికాలంలో మనకి మ్యాక్సిమం జనవరి వరకు మనం ఈ కటింగ్ రూపంలో ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మీరు పెట్టితే ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చండి. ఏ రకం మొక్కలైనా సరే, మందారం ఏ రకమైనా కానీ, హైబ్రిడ్ కానీ, బోన్సాయ్ కానీ, ఆస్ట్రేలియన్ హైబిస్కస్ అయినా ఏదైనా సరే తయారు చేసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో చేస్తే మీకు ఫంగస్ అనేది రాదండి. నేను కవర్లు కప్పడం అట్లంతా ఏం చేయలేదు, నేచురల్గా అనమాట ఇలా పెట్టేశాను. నేను తయారు చేసిన మొక్కలు కూడా మీకు చూపిస్తానండి, ఎన్ని రకాలు ప్రాపగేట్ చేసుకున్నాను ఇంతకుముందు. సో ఇలా నాటేసిన తర్వాత మనము మొక్కలు నీడలో పెట్టేసి తేమ అనేది ఆరిపోకుండా చూసుకోవాలండి. తేమ ఆరిపోకుండా చూసుకుంటే మనకి ఈజీగా 2 నెలల నుంచి 3 నెలల లోపల ఈజీగా మనకి వేర్లు అనేది వచ్చేస్తాయి. సో ఈ పద్ధతిలో చేస్తే ఫంగస్ కానీ బూజు కానీ మనకు ఎట్టి పరిస్థితుల్లో రావండి. నేను ఇంతకుముందు చేసుకున్న మొక్కలను కూడా మీకు చూపిస్తానండి. అన్నీ నేను నాటు వెరైటీస్ ఎక్కువ పెట్టుకున్నానండి. నా గార్డెన్లో రెడ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను. ఇది ముద్ద మందారం చూడండి, నా ఫ్రెండ్ నాకు 2-3 కటింగ్స్ ఇచ్చిందండి. 2-3 కటింగ్స్ 3 వచ్చేసాయి. కానీ నేను ఒక కటింగ్ పెట్టుకొని మిగతా 2 కటింగ్స్ మళ్ళీ షేర్ చేశాను మా ఫ్రెండ్స్కి. అసలు దేవునికి ఒక పువ్వు పెట్టినా కూడా ఎంత అందంగా ఉంటుందండి. ఇది చూడండి, శాండిల్ కలర్, ఇది కూడా చాలా బాగా ఈజీగా వచ్చేసిందండి. 3 నెలలకే నాకు వచ్చేసింది. ఈ వెరైటీ పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారనమాట ఈ మందారాన్ని. చాలా బాగా అందంగా ఉంటుందండి. అసలు భూమిలో వేస్తే అసలు మనకు పూలైతే చాలా ఎక్కువగా వస్తాయి. కిందికి ఇలా హ్యాంగ్ అయి ఉంటుంది చూడండి. ఇది కూడా నేను కొమ్మనే స్టెమ్ కటింగ్తోనే నేను ప్రాపగేట్ చేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నాటు మందారాలే. ఎక్కువగా రెడ్ వేసుకున్నానండి. సో ఈ చలికాలంలో మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, మనకి నచ్చిన కలర్స్ ఏదైనా ఉంటే ఇలా తెచ్చుకొని స్టెమ్స్ చక్కగా మనము కటింగ్ రూపంలో ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఈ మల్లె మొక్క కూడా నేను ఒక 5 months అయిందండి కొమ్మ పెట్టాను, చాలా చక్కగా అయితే వచ్చేసిందండి. ఈ మందారం కూడా అనమాట రెడ్లో ఇదొక వెరైటీ. ఇది కూడా నేను 5 months అయిందండి. డైరెక్ట్గా ఇలా పాట్లోనే పెట్టేశాను. ఇది కూడా చక్కగా వచ్చేసి డైలీ నాకు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. సో కొమ్మల ద్వారా మనం మందారాలని ఎలా చక్కగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.